నేనే ప్రతాప్. రండి, పిలుస్తున్నారు. విడాకులనేవి మన సంస్కృతి కాదు. పాశ్చాత్య ప్రభావంతో మన దేశానికి వచ్చిన అంటువ్యాధి. హిందూ సాంప్రదాయం ప్రకారం నాతి చరామి అని అగ్నిసాక్షిగా భార్యాభర్తలైన దంపతులు మళ్లీ అగ్నిలో కలిసే వరకు కలిసి కాపురం చేయాలన్నదే మన సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా మీ భార్యాభర్తలిద్దరూ విడాకులు కోరుకున్నారు. మంజూరు చేయడానికి కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మనసు మార్చుకుని మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తే సంవత్సరం కూడా నిండా నా పసిపాపకి న్యాయం జరుగుతుందని పెద్దవాడిగా నా ఆశ. ఈ పసిబిడ్డకి న్యాయం జరగాలనే సార్ నేను విడాకులు కోరుకునేది. ఆవేశపడకుండా మరోసారి ఆలోచించు. నువ్వు దూరం చేసుకోవాలనుకుంటున్నది నీ భార్యని కాదు, ఆ బిడ్డకి తల్లిని. ఆవిడ నాకు భార్య మాత్రమే అయితే భరించేవాడిని. కానీ ఈ బిడ్డకి తల్లి అయింది కాబట్టే దూరం చేయమంటున్నాను. దయచేసి విడాకులు ఇప్పించండి. కంగ్రాచులేషన్స్ ప్రియా. బాబు పుట్టినందుకా సార్? కాదు, వీడి బాబు పీడ విరగడైనందుకు కోర్టు నీకు విడాకులు మంజూరు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసహ్యంతో తాళి బంధాన్ని తెచ్చుకుని వాడికి దూరం అయ్యాను. ప్రేమతో పేగు బంధాన్ని తెచ్చుకుని వీడికి దగ్గరయ్యాను. ఒరే నాన్న, పుడుతూనే పుట్టెడు దుఃఖాన్ని తీర్చేసావు కదరా. ఇదంతా నువ్వు తెచ్చిన అదృష్టం. ఈ క్షణం నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనే. లేచారా? తెల్లారిపోయింది. ఏమే, లేచి కొంచెం కాఫీ పెట్టు. మేడం